హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మాయికి అయితే అక్షరాభ్యాసం అయితే చేస్తున్నామండి. తాడేపల్లిగూడెంలో సరస్వతి గుడి అయితే ఉందండి, చాలా ఫేమస్, చాలా పెద్ద గుడి మాట. ఇక్కడైతే మా ఆయన గారు అయితే అనుకున్నారండి ఇక్కడైతే అక్షరాభ్యాసం చేద్దామని. ఇక్కడికి అయితే వచ్చాము. తెల్లారగట్ల 3:30కి అయితే లెగిసామండి. కరెక్ట్గా ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పటికి 5:30 అయింది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1:30 అయితే పట్టిందండి. రోడ్లు కూడా సరిగ్గా బాగాలేదు. ఒకవేళ హైవే రోడ్లు అయితే 1 గంటలో వచ్చేసాము. రోడ్లు అయితే సరిగ్గా బాగాలేదండి. మేము వెళ్ళేటప్పటికే మొదలు పెట్టేశారు. మేము వెళ్ళేటప్పటికే గౌరీ పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంకా చాలా స్పీడ్గా వచ్చి ఇంకా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం అన్నమాట. ఇంకా వాళ్ళతో పాటే మేము కూడా పూజ అయితే చేస్తున్నామండి. కనమ వాళ్ళు కూడా 3 అయితే ఉన్నారండి, వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా మా ఆయన గారు అయితే 3ంటికి అయితే లెగిసామండి. ఇంకా ఆడవాళ్ళతో పని అయితే తెమలదు కదండి. ఇంకా తలస్నానం చేయడం, ఇంకా రెడీ అవ్వడం చాలా లేట్ అయిపోయింది. మాకైతే ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి, అసలు బాగాలేదు. ఇంకా మా ఆయన గారు కూడా చాలా నీరసం అయిపోయారు అన్నమాట. దగ్గొచ్చేస్తుంది, జ్వరం అయితే తగ్గింది కానీ దగ్గొచ్చేస్తుంది. మా అమ్మాయి అయితే అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ మంచం ఎక్కేసింది. మా అమ్మాయిని మళ్ళీ సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళవచ్చింది. మాతో పాటు అమ్మ, నాన్న, చెల్లి, మధ్యగారు అయితే వచ్చారండి. మధ్యగారే మొత్తం వీడియో తీస్తున్నారు. నేను వీడియో తీయమని కూడా అడగలేదండి, ఎందుకో ఏదోలా అనిపించింది నాకు. ఒంట్లో బాగోపోవడం, చాలా నీరసంగా ఉంది. ఇంకా వీడియో తీస్తానని ఇంకా ఆయనే ఇచ్చుకున్నారండి. ఇంకా పూజ అయితే మొత్తం వీడియో అంతా కూడా ఆయనే తీశారు. ఇంకా పలక మొత్తం అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నామండి. ఇంకా ఆవు పాలు కూడా పక్కనే ఇచ్చుకున్నారన్నమాట. ముందైతే గౌరీ పూజ అయితే చేస్తున్నాము. సమర్పయామి. 5 సార్లు చేయించిన బెల్లముక్క గణపతికి ఓం గణాయ స్వాహ, ఓం గానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం వేదానాయ స్వాహ, ఓం నమానాయ స్వాహ, శ్రీ మహాగణపతి స్వాహ. పక్కనున్న వాళ్ళు అయితే ఇలా చేస్తున్నారండి. ఇంక అందరూ కూడా సరస్వతి దేవిని అయితే చూపిస్తాను చూడండి. చాలా ఫేమస్ అండి తాడేపల్లిగూడెం. ఇంకా పెద్ద చాలా ఉన్నాయండి గుళ్ళన్నీ కూడా చూపిస్తాను, మీరు లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా ఫుల్గా చూడండి. మేము పూజ ఎలా చేస్తున్నామో మా అమ్మాయి కూడా అలాగే చేస్తుందండి. గౌరీ పూజ అయితే చేసాము ఇప్పుడు దాకాని. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతివా మత్వా శుభసాధివ. తప్పులు ఏమైనా ఉంటే మన్నించమని 3 సార్లు తప్పులు తీసుకోండి. శుభాలు నమస్కారామి. ఇక్కడ వచ్చేసి పలక్కి అయితే పసుపు అయితే రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టమన్నారండి చుట్టూరు కూడాని. ఇంకా పంతులు గారే మంత్రం అయితే రాసి ఇచ్చారు. ఇంకా మా అమ్మాయి చేత అయితే రుద్దించమన్నారు. చుట్టూరు కూడా ఇంకా పసుపు అయితే రాసి బొట్లు అయితే పెట్టున్నాను. మా అమ్మాయి చూడండి అసలు ఎలా చేస్తున్నాను, ఇంకా ఆరతి ఇచ్చేస్తుంది, ఇంకా అన్నీ చేసేస్తుంది. ఇంకా పలకాని కనికిమ్మన్నారు, ఇంకా ఆయన అయితే రాసేస్తున్నారండి. దాని మీద అయితే ఇంకా పిల్లలని అందరినీ కూడా తండ్రి చేత రుద్దించమన్నారు. సరస్వతి గుడికి అయితే చాలా బాగుందండి. చాలా అమ్మవారిని చూసి ఇంకా దండం అయితే పెట్టుకున్నామన్నమాట. మా అమ్మాయికి అయితే మంచిగా చదువుకోవాలనేసి దండం అయితే పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళైతే రాసిచ్చారండి. ఇప్పుడైతే రుద్దిస్తాము. అమ్మవారికి అయితే చీర జాకెట్ అయితే కొన్నామండి. ఇంకా అయితే తీసి బయట పెట్టమన్నారు. ఇంకా పల్లెల్లో అయితే పెట్టానండి, పక్కన గాజులైనని. పంతులు గారు అయితే రాసిచ్చారు కదండి, ఇంకా రుద్దించమన్నారు పిల్లల చేత. మా అమ్మాయి అయితే కనమావోళ్ళ పిల్లలు ఏంటంటే రుద్దనని చెప్తున్నారు. మా అమ్మాయి అయితే ఆ పిల్ల రుద్దేస్తుందంట. అసలు మా ఆయన గారు చెయ్యి తీసే నేనే రుద్దేస్తాను అంటుంది. అసలు అలా బలవంతంగా రుద్దించవలసి వచ్చింది. ఇంకా అవన్నీ చూడమ్మా రుద్దమ్మా అంటే అస్సలు రుద్దదంట, ఇచ్చేయమంటుంది. మొత్తం కనికి ఇచ్చేయాలంట, రుద్దేస్తుందంట. పిల్ల పిచ్చి గీతలు కొడుతుంది. పక్కనున్న వాళ్ళు అయితే అసలు రుద్దనని ఏడ్చేస్తున్నారు. ఈ పిల్లనేమో రుద్దుతానని ఎవరి చెయ్యి పట్టుకోకూడదంట, ఇంకా ఆ పిల్లే పట్టుకుంటుంది అనమాట. పంతులు గారు అయితే 3 సార్లు అయితే రుద్దించమన్నారండి. 3 సార్లు అయితే రుద్దిచ్చేసామన్నమాట. ఓం నమో శివాయ నమః అయితే రుద్దించమన్నారండి. ఇంకా అలాగైతే రుద్దిచ్చేసాము.
చూపించమంటున్నాను మీకు ఏమేమి రాసిచ్చారా అనేసి. ఇంకా ఆ పిల్ల చూడండి కనికిచ్చన్నమాట, ఏ సున్నాలు చూడుతుంది దాని మీద. పిల్లల చేత ఇంకా అలాగైతే రుద్దిచ్చేసాం అందరం కూడా. ఇప్పుడైతే పలక్కైతే పూజ చేయాలంటండి. ఇంకా మా అమ్మాయికి చూడండి ఎలా చేస్తుందో. ఇప్పుడు పలక్కి తాంబూలం పెట్టి ఇంకా పూలైనా పెట్టి ఇంకా అక్కడ పలక్కి అయితే పూజ చేయాలన్నారు. మా అమ్మ వాళ్ళు అయితే అంత చాలా టైం పట్టిందండి, ఇంకా కూర్చోలేక ఇంకా నుంచుంటున్నారు. ఇంకా పలకనైతే ఇంకా దాంట్లో అయితే పెట్టామండి, పల్లెల్లో అయితే పెట్టి ఇంకా పూజ అయితే చేస్తాము. ఇప్పుడు సరస్వతి పూజ పలకి పుష్పాక్షలు పట్టుకోండి. గణపతికి వేసి నమస్కారం చేయండి. పలక మీద పిల్లల చేత పలకి నమస్కారం చేయించండి. అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం, అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మవారికి. ఆవు పాలు పుష్పంతో ఒకరికి అమ్మవారికి అభిషేకం చేసినట్టుగా భావం చేసుకోండి. సెంటు పన్నీరు కూడా పుష్పం మీద చుక్క వేసుకుని కొద్ది కొద్దిగా చల్లండి. అన్ని చల్లిన తర్వాత మళ్ళీ పుష్పంతో ఒకసారి నీరు కొద్దిగా పసుపు పెట్టండి వస్త్రానికి. వస్త్రాభరణం సమర్పయామి. పుష్పాక్షరం వేయండి. యజ్ఞసూత్రం పుష్పాక్షరాం సమర్పయామి. గంధం తడి గంధం కొద్దిగా తీసుకుని ఓం రాయించారు కదా, ఓం దగ్గర గంధం పొట్టు పెట్టండి, కుంకుమ పొట్టు పెట్టండి. గంధ ద్వారాజనాదిజాంగదేశం ఈశ్వరీ దివ్య శ్రీచంద్రం సమర్పయామి. గంధం కుంకుమ సమర్పయామి. కుంకుమ దగ్గర పెట్టుకోండి. ఇద్దరు భక్తి శ్రద్ధలతోటి కుంకుమ అమ్మవారికి బాక్స్ మూడు ప్యాకెట్ ఓపెన్ చేసి అన్ని పెట్టుకున్నారా? పుష్పంతో నీరు చల్లండి. అందరికీ ఆరతి చూపించండి. అందరూ ఆరతి తీసుకోండి. వారారతి ఈసారి ఎక్కడ వారెక్కడ మీ కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాన్ని బాబాని ఆడవారు వాడి దగ్గర నీళ్ళు పోయింది. ఇందాక వదిలిపెట్టిన ఆకులు వదిలిపెట్టండి. జ్ఞానేశ్వరి మమ అనుకోండి. మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహన సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ క్షమస్వ తాజరామే.
పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. పూజ చేసినవి వినాయకుడు గుళ్ళో అయితే పెట్టమన్నారండి పంతులు గారు. అక్కడికైతే వెళ్తున్నాము. ఇదంతా కూడా చూడడానికి ప్రదేశం చాలా బాగుందండి. లొకేషన్ అన్ని గుళ్ళు ఉన్నాయి. పైన శివుడు బొమ్మ అయితే ఉందండి. చూడండి, నేనైతే చూడలేదు, చెల్లి అయితే చూపిస్తుంది. తర్వాత అయితే చూశానండి. ఇక్కడ మొత్తం అందరినీ కూడా పెట్టేయమన్నారు. అక్షరాభ్యాసం చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడైతే పెట్టేయమన్నారు. అన్నీ కూడా పలకతో అయితే పెట్టేస్తున్నాము. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయండి. అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే వినాయకుడిని అయితే దండం అయితే పెట్టుకుంటున్నాము. మా తర్వాత ఇంకా అందరూ కూడా వచ్చేసి పెట్టుకుంటున్నారండి. ఇక్కడ పూజ సామాన్లు అన్నీ కూడా ఇంకా పంతులు గారు అయితే ఇచ్చామన్నారండి. ఇంకా అగరొత్తులు, అత్తకప్పూరం, పసుపు, కుంకుమ ఏమేమి పూజ కాడికి తెచ్చామో అవన్నీ కూడా గుళ్ళోకి అయితే వాడతారంట. పంతులు గారు ఇచ్చామన్నారండి. శివుడు పార్వతి ఎంత బాగున్నారో చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ చాలా ఎండగా ఉందండి. చెల్లి వాళ్ళు అయితే దిగారు. ఇంకా మేమైతే కొంచెం ఒంట్లో బాగాలేదు కదండి, అసలు నీరసం వచ్చేసింది. ఇంకా కొళ్ళు తిరిగిపోతున్నాయి. పొద్దున్న నుంచి కూడా ఏమీ తినలేదు కదండి, చాలా నీరసంగా ఉంది. ఇంకా ఫోటోలు కూడా ఏమీ దిగలేదండి సరిగ్గాని. ఇంకా మొత్తం అన్నీ కూడా అక్కడ పెట్టేసి వచ్చేస్తున్నాము. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకైతే పలకలు, ఇంకా కెనికలు, ఇంకా అన్నీ తెచ్చామండి. చాక్లెట్లు, బిస్కెట్లు కనుమ వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంకా అంటుపళ్ళు ఇవన్నీ కూడా పంతులు గారికి అయితే ఇచ్చామన్నారండి. అన్నీ ఇచ్చేస్తున్నమాట. ఇంకా అంటుపళ్ళు అయితే ప్రసాదంగా తీసేసుకోమన్నారు. ఇంకా అన్నీ కూడా సర్దేసుకుంటున్నామండి. ఇంకా సామాన్లు, దేవుడి గారి సామాన్లు అన్నీ కూడా తెచ్చేసుకుంటున్నాము. బుడ్డి తీసుకో. తీసుకోమా, తీసుకోవాలి, తీసుకో, 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 తీసుకోరాడు. అన్నీ కూడా ఇచ్చేది కానీ అందరి పిల్లలు కూడా మా అమ్మాయికి అయితే ఇచ్చారండి. మా అమ్మాయి కూడా అందరికి ఇచ్చేసింది. ఇంకా అందరం కూడా ఇంకా దీపారాధన అయితే ఉందండి. అందరికీ నుంచున్నాము. కనుమ వాళ్ళ బ్యాచ్ అయితే ఇంకా రెడీ అయిపోయారు అన్నమాట. అక్షరాభ్యాసానికి 9:30కి అయితే ముహూర్తం అందంట. ఇంకా వాళ్ళు వచ్చేసి అయితే అరగంట ముందే రమ్మన్నారండి. మమ్మల్ని కూడా కొంచెం లేట్ అయిపోయింది మాకైతే, దూరం కదండి రావడానికి. సరస్వతి దేవుని కూడా మీరు కూడా దండం అయితే పెట్టుకోండి. ఇంకా పక్క గుడికి అయితే వచ్చామన్నమాట. ఇంకా అన్ని గుళ్ళు అయితే తిరుగుతున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయలు తెచ్చామండి. ఇంకా ఆ గుళ్ళో కొట్టడానికి అయితే లేదండి, ఇక్కడైతే కొట్టేసి ఇంకా లోనికి అయితే వెళ్ళామన్నమాట. కాయలు అయితే సరిపోక కొబ్బరికాయలు ఇంకా బయట నుంచి అయితే తేవడానికి వెళ్ళారండి. ఇంకా వచ్చేస్తున్నారు. ఇంకా కొట్టేసి ఇద్దరం కూడా గుళ్ళోకి అయితే వెళ్తామండి. ఇక్కడైతే డిబ్బీలో డబ్బులు వేయడానికి ఉండదంటండి, అసలు చిల్లర వేయకూడదు అంటే ఇంకెక్కడా కూడా. అసలు చూసామండి, ఎక్కడనే వేద్దామండి, డిబ్బీలు లేవండి ఎక్కడా కూడా, వేయకూడదని చెప్పారు మా ఆయన గారు. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోన చెక్క పెట్టేసి ఒక చెక్క అయితే పట్టుకొచ్చేసామన్నమాట. శివాలయము ఇది వచ్చేసి ఇంకా చూపిస్తానండి. ప్రతి గుడికి కూడా వెళ్ళి ఇంకా ఫోటోలు అయితే దిగాము. అన్ని గుళ్ళు కొన్ని అయితే నాకు తెలియదండి. ఇంకా ఇక్కడైతే దండం పెట్టేసుకుని ఇంకా ప్రసాదం అయితే తిన్నామండి. అప్పుడు దాకా ఏమీ తినలేదు. ఇంకో చెక్క అయితే తీసేసుకున్నాము. 2 చెక్కల్లో ఇంకా వేరే చెక్క అయితే తీసుకున్నామన్నమాట. పంతులు గారు అయితే ఇక్కడ తీర్థం అయితే ఇస్తున్నారు.
ఇక్కడైతే కూర్చున్నామండి. ఇంకా ప్రసాదం అయితే ఇంకా పక్కన అయితే ఇస్తున్నారండి పులిహోర. ఇంకా అందరం తెచ్చుకుని ఇక్కడైతే కూర్చున్నమాట. మా అమ్మాయికి తినిపిస్తానంటే అస్సలు ఊరుకోవట్లేదండి. ఇంక నేను తింటాను అని కూర్చుంది. ఆకలి వేసిందేమోనండి, ఇంకా చాలా టైం అయిపోయింది, తింటుందన్నమాట. మా ఆయనగారు అయితే తేవడానికి వెళ్ళారు. ఇంకా తినేసి ఇంకా పక్కకు వెళ్ళామండి. మొత్తం ఒకసారి చూసేసి వచ్చేద్దాము, ఇంకా వీడియో కూడా తీద్దామని చెప్పేసి ఇంకా పక్కకు అయితే వెళ్తున్నామండి. భలే కనిపిస్తుంది కదా, శివుడు పార్వతి అయితే చాలా జనం అయితే ఎక్కువే ఉన్నారండి. అక్షరాభ్యాసానికి ఇప్పుడు వెళ్తున్నారు అన్నమాట. ఇదంతా చూడండి వినాయకుడిది మొత్తం కూడా చాలా బాగుంది. చాలా పెద్ద గుడి అండి, ఇదంతా పెద్ద ప్లేసు. ఇంకా మొత్తం కూడా ఒకసారి అయితే రౌండ్ వేసేసాం మేము. ఇంకా అన్ని దేవుళ్ళకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం అన్నమాట. ఇక్కడ శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది తాడేపల్లిగూడెం వీరవాసం ఏదో ఊరు ఉండండి, నాకు అంత ఐడియా లేదు. ఆ ఊర్లో సరస్వతి దేవి అన్నమాట, చాలా ఫేమస్ గుడి. ఇక్కడనే మా ఊళ్ళో చాలా మంది చేయించారంటే అక్షరాభ్యాసం. సరస్వతి గుళ్ళో చేస్తే మంచిగా చదువు వస్తుందని చెప్పేసి ఇక్కడైతే చేయించారు, బాగా చదువుకోవాలని. ఇక్కడ అమ్మవార్లు అయితే ఉన్నారండి, ధనలక్ష్మి గజలక్ష్మి అన్నీ ఉన్నారు. కానీ వీడియో తీద్దామంటే ఆ గ్లాస్ అడ్డం వచ్చేస్తుంది, మనమే కనిపిస్తున్నాము, ఇంక అందుకే తీయలేదండి. ఇక్కడైతే ఋషులు ఉన్నారండి, ఇలా యోగా చేసిన ఇవన్నీ నాకు రావట్లేదు. ఇంక ఇక్కడ కూడా వచ్చేసి మామూలుగా ఒకటైతే అలా తీసేసానండి వీడియో. అందరూ చూడడానికి అయితే వస్తున్నారన్నమాట. ఒక్కో దానికి ఒక ఆసనం అయితే ఉన్నదండి. సాండిల్ప మహర్షి అంట, మహర్షి అందరూ కూడా భలే పెట్టారండి ఇలాగా. ఇంకా మొత్తం కూడా ఇదంతా ఒకసారి వీడియో తీసేసి ఇంకా బయటకి అయితే వచ్చేసన్నమాట. చాలా చీకటిగా ఉంది, దీంట్లో లైట్లు అయితే లేవు. ఇవన్నీ కూడా ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ఇంకా అన్ని లక్ష్మిలు అయితే ఇంకా వరుసగా ఉన్నారండి. ఇంకా దండం పెట్టేసుకుని ప్రతి దేవత గుడికాడ కూడా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ కూడా వేరే విగ్రహం ఉందని చెప్పేస్తే ఇంకా అక్కడ కూడా వెళ్ళామండి. అంటే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు అన్నమాట. మామూలుగా దర్శనం అయితే పొద్దున్నే చేసుకుని వెళ్ళిపోతారు అనుకుంటా, తెలియదండి. ఇదే ఫస్ట్ టైము మేము కూడా రావడం. తర్వాత ఇక్కడికి కూడా వచ్చామండి. ఇక్కడైతే బాగుంది ఫోటోలు దిగడానికి కూడా. అసలు ఎండ అయితే మామూలుగా లేదండి, ఫోటో దిగం కానీ అంత బ్లాక్ వచ్చేసింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదండి అసలు ఫోటో దిగడానికి. ఇక్కడ చాలామంది ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ మేమైతే దిగాం కానీ అస్సలు బాగా రాలేదండి. చెల్లి వాళ్ళు అయితే దిగారు, ఇంకా దిగితే బాగా రావట్లేదండి, మేము దిగలేదు. ఇంకా మామూలుగా వీడియో తీయమని చెప్తే ఇంకా చెల్లి అయితే వీడియో తీస్తుంది. దాంట్లో తాబేళ్ళు ఉన్నాయండి, ఇంకా బయట కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తానండి. బయట పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడ వెళ్తుంటే వీడియో అయితే తీసానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇదైతే శుక్రవారం వెళ్ళాము. మా అమ్మాయికి అయితే పుట్టెంటుకలు ఆదివారం తీయించామండి మోపుదేవి టెంపుల్కి. ఇంకో అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇంకా మా అమ్మాయి ఉంటుంటే అమ్మాయికి కూడా అక్షరాభ్యాసం అయితే చేయించారండి. ఇంకా అందరూ కూడా తిరుగుతున్నారన్నమాట. ఇంకా అక్షరాభ్యాసం చేయించే వాళ్ళందరూ కూడా మొత్తం గుడి అంతా కూడా తిరుగుతున్నారు. ఇంకా చెల్లి అయితే ఇంకా ఫోటో అయితే దిగుతుంది, మా దగ్గర అయితే దిగుతున్నారండి. వాళ్ళిద్దరిని కూడా తీసాను నేను. ఇది వచ్చేసి ఈతకెళ్తే తేనెటీగలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా బయలుదేరిపోయామండి ఇంటికి. ఇక్కడైతే తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయన్నమాట, చూస్తున్నాము. ఇంకా పిల్లలందరూ కూడా వచ్చేసి తాబేళ్ళు అని చూస్తున్నారు.
ఇక్కడైతే ఫోటోలు దిగుదామని అయితే వచ్చామండి. ఇంకా అందరం కూడా ఎండలో అయితే చూడలేకపోతున్నాం. ఇంకా దిగేసి ఇంకా ఫోటోలు ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా ఉంది టిఫిన్ అయితే ఆగామండి తాడేపల్లిగూడెంలో టిఫిన్ చేయడానికి. అలాగే ఇంటికి వెళ్ళి వంట అయితే చేసుకున్నాము. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఇంకా మోపదేవి గుడికి అయితే వెళ్ళాం కదండి, ఆ వీడియోలో కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ కూడా ఎవరు చూడలేదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. అదంతా కూడా టిఫిన్ చేయడం, ఇంకా ఇంటికి వెళ్ళి వండుకోవడం, బట్టలు ఉతుక్కోవడం అదంతా నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఇది వ్యాన్ మీద అయితే వచ్చామండి. మా ఆయన గారు అయితే డ్రైవింగ్ చేశారన్నమాట. ఇంక మేమందరం కూర్చున్నాము. బాలత్రిపుర సుందరి ఆధ్యాత్మిక సేవాపీఠం అండి. చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సామాన్లన్నీ కూడా ఇంకా దాంట్లో పెట్టేసి ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము. అసలు చెమటలతో అయితే నిండిపోయిందండి ఫేస్ అంతా కూడా, అసలు డల్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ వచ్చేసి దారిలోని ఇంకా జామకాయ తోటలు అన్నీ ఉన్నాయండి. మొక్కజొన్న పొత్తులు ఇలా ఎండేసేస్తున్నారన్నమాట మిల్లులో, మరి ఎందుకో తెలీదు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.